మేము పోలీసులు మొత్తాన్ని అడుగుతున్నావా? ఏ ఒక్క పోలీసుకైనా బిడ్డలు లేరా? ఏ ఒక్కళ్ళు గంజాయి అమ్మిస్తలేదా? పోలీసులు తన్ని తరివేసి గోళ్ళు పీకిన అడగకూడదా? ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా మీరు చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం ఏ ఒక్కడికి జరగకూడదు. రాష్ట్రంలో ఈ తల్లి ఏడుపు ఏ తల్లికి రాకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మేము అడుగుతుంది ఒకటే, ఇస్తే బూడిదే ఉండే, లేదంటే మాకు న్యాయం చేయండి. చేయలేదా మీకు చేత కాదనుకుంటాం, మీరే గాజులు వేసుకుని ఇళ్లలో కూర్చోండి. మాకు జరిగిన న్యాయానికి మేము న్యాయం అడిగితే మా వాడి మీద కేసులు ఉన్నాయంటారా? ఉంటే విజయవాడ సిటీలో కొన్ని లక్షల మంది రౌడీ షీటర్లు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. వైట్ కాలర్ నేరాలు చేస్తా పంచాయతీలు చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అడుక్కు తింటూ బతుకుతో 500 మేము వేస్తే 300 అడికేసి 200 తిని బతుకుతున్న తల్లి వచ్చి న్యాయం చేయమంటే కులాలు, మతాలు, పార్టీలు సిగ్గులేదు మనకి? మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకోండి. చేతనైతే న్యాయం చేయండి. కేసు కావాలంటే ఈ క్షణాలు మూసేస్తాం. వాళ్ళని మాత్రం మీరు శిక్షించండి. మాకు కావాల్సిన న్యాయం అదే. చేతులు జోడించి చెప్తున్నా, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు, మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. 40 ఏళ్ళ నుంచి రాధారంగమిత్ర మండలిలో ఉన్నాం. మేము ఏ ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మా వాడిని కొడుతున్నాడు మీరు సపోర్ట్ చేయండి అని మేము అడగలా. వీడికి బుద్ధి రావాలి. పోలీసులు అంటే ఇంటికి పెద్దన్న, వాళ్ళు న్యాయం చేస్తారు. 4 దెబ్బలు కొడితే మారుతాడని వదిలేస్తే తీసుకెళ్ళి కొట్టి చంపేసి నువ్వు బాత్రూంలో వేస్తావా? ఎవడురా నువ్వు? నీకెవడిచ్చావా అధికారం? నువ్వు వైట్ కాలర్ వేసుకొని రాజకీయాల్లోకి రావాల్సిందిరా. నీ సంగతి ఏంటో మేము తెలిసేవాళ్ళం. ఎంతోమందితో పోరాటం చేసి మా జీవితాలు నాశనం చేసుకొని, మా భవిష్యత్తును నాశనం చేసుకొని రాజకీయ నాయకులకు కొమ్ము కాసి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నారా? మమ్మల్ని ఎందుకురా బయటికి లాగారు ఈ రోజున? మీరు నాయకులు అంటారా? నాయకులు అయితే వచ్చి ప్రయాణం చేయండి రా ప్రజల్లో. పేదవాడి కష్టాలు తెలుస్తాయి. ఏమీ తెలియని బతుకులు రా బియ్యి. ఇంతకన్నా మీకు సిగ్గు చెరవలేదురా. నా పేరు ముళ్ళపూడి నవరంగండి. నేను రాధారంగమిత్ర మండలి మరియు జనసేన యాక్టివ్ మెంబర్ అండి. సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నాం, 23 కేసులు ఉన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ లో కూడా నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు సాయి కృష్ణ. అటువంటి వాడికి సపోర్ట్ చేస్తారా? పోలీస్ స్టేషన్ తప్పు ఏంటంటూ సోషల్ మీడియాలో నేను చెప్తాను. సోషల్ మీడియాలో 100 పోస్టులు పెడతారండి. ఐటీడీపీ వాళ్ళు మా వాళ్ళే పెడతారు, జనసేన వాళ్ళు పెడతారు, వాళ్ళకి అపోజిషన్గా వైసీపీ వాళ్ళు పెడతారు. ఇది కామన్గా జరుగుతున్న రాజకీయం. దీనికి ఈ కేసుకి సంబంధం లేదు. దీనికి అంబటి రాంబాబు గారికి, ఈ పార్టీకి, వైసీపీ నాయకులకి సంబంధం లేదు. ఇది మా ఫ్యామిలీ విషయం. మేము ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. అంబటి రాంబాబు గారు మా కులస్తుడు, మాకు అవినిగడ్డ నుంచి సుపరిచితుడు. సింహాద్రి రమేష్ గారు మా ఫ్యామిలీ మెంబరు. అవినాష్ గారితో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. చెన్నుపాటి సీను గారితో ఉన్నాయి. ఈ విజయవాడలో ఉన్న ప్రతి నాయకుడితో ఉన్నాయి. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. తల్లికి అన్యాయం జరిగిందంటే రాజకీయాలు ఎందుకు తీసుకొస్తారు? తల్లికి అన్యాయం జరిగిందంటే ఇవన్నీ ఎందుకు తెస్తారు? ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే కన్నీళ్ళు కరగలేని మనుషులు కూడా ఒక రాజకీయ నాయకులేనా? దీనికి పార్టీలకి ఏంటి సంబంధం? మీరు నిజంగా నిజాయితీ పరులైతే స్టేషన్ మీద మీరు విచారణ జరిపించండి. సిట్ చేత విచారణ చేపించండి, సిబిఐ చేత విచారణ చేపించండి. నిందితులను బయటికి తీసుకొచ్చి 302 కేసు కట్టి మా వాడు దుర్మార్గుడు అన్నారు కదా. ఇప్పుడు సిఐ ఏంటి? గాంధీ మహాత్ముడా? సిఐ మంచివాడా? సిఐ పక్కన ఉన్న కానిస్టేబుల్ మంచివాళ్ళ? వాళ్ళని ప్రశ్నించరా? వాళ్ళు చేసే తప్పులు కాదా? మా వాడు చేసిన తప్పు అయితే సిఐ చేసింది కూడా తప్పే. అతను కూడా 302 కేసు పెట్టి అతను కొడతా, అతని అనుచరులతో పాటు మొత్తాన్ని సబ్ జైలుకి పంపించాల్సిందే. మా డిమాండ్ రాజీ పడేవాళ్ళం అయితే, డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చునే క్యారెక్టర్లు అయితే కొన్ని కోట్లు వెనకాల వేసుకొని మా బతుకులు మేము బతికేవాళ్ళం. రూపాయి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, అలో లక్షణ అంట ఏడుస్తా స్టేషన్ చుట్టూ ఒక ఆడబిడ్డ తిరుగుతుంటే, చేతకాని ప్రభుత్వాలు, చేతలేని చావలేని నాయకులు ఉన్నంతకాలం పేదవాడికి న్యాయం జరగదు. మేము కోరుకునేది ఒకటే, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు, ప్రశ్నించండి అన్నారు. ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు దీని మీద ఏ విచారణ చేస్తారో, ఏం చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది. అనితి గారి చేతుల్లో ఉంది, లోకేష్ గారి చేతుల్లో ఉంది, చంద్రబాబు గారి చేతుల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, అంబటి రాంబాబు గారు మాతో మాట్లాడటం తప్ప? మాకు మీరు చేయాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇవ్వటం తప్ప? మా నాయకులుగా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్గా రావటం తప్ప? ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితే వస్తే తప్ప? కాదుగా. ఎవరు మాట్లాడతారు దీని గురించి? చెప్పండి దీని గురించి. అమ్మిశెట్టి వాసు మా ఇంటికి వచ్చాడు, మా అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్న జరిగింది ఏదో జరిగింది, పిల్లోడు వస్తాడో రాడో తెలియదు, సిఐ గారు మన కాపుకులం, సిఐ గారిని కాపాడుకుందాం అన్న, మనం ఏ పని అడిగితే చేస్తాడన్నా, మనకి బాగా ఉపయోగపడతాడన్నా అన్నాడు. మేము అన్నాం, ఇదేం బిస్కెట్ ప్యాకెట్ కాదురా,
తినేసి వదిలేసి ఇంకో కొట్లో కొనుక్కుంటానికి గెట్ అవుట్ ఇక్కడి నుంచి. మా ఇంట్లో ఒకరికి జరిగింది, ఏ తల్లికి ఇలాంటిది జరగకూడదు, గెట్ అవుట్ ఇక్కడి నుంచి అని పంపించేశాం. మాకెవరో నాయకులు లేరు, మేము ఏ నాయకుడి మాట అయ్యనం, ఏ నాయకుడికి కొమ్ము కాయం, తప్పు చేస్తే నాయకులు నిలదీస్తాం. అందుకే మాకే పోస్టులు, మాకే ఉద్యోగాలు, మాకే పదవులు లేవు. కానీ మాకు రాధారంగ మిత్రమండలి అండగా ఉంది. కొల్లకొండ శివాజీ గారు, నరవరశెట్టి నరసింహారావు గారు, విజయవాడలో ఉన్న ప్రతి కాంగ్రెస్, ప్రతి వైఎస్ఆర్సీపీ, ప్రతి టీడీపీ, ప్రతి వైసీపీ, ఏ ఒక్క నాయకుడు, జనసేన ఉన్న కార్యకర్తలతో సహా మాతోనే ఉంటారు. మేము 6 అన్నదమ్ములు, 4 అప్ప చెల్లెళ్ళం. మా ఫ్యామిలీలో ఒక ఆడపడ్డకు అన్యాయం జరిగింది. ఈ పిల్లకి ఇంత అన్యాయం జరిగితే రేపు పొద్దున ఒకే తల్లి ఉంటుంది, పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరు న్యాయం చేస్తారు? మీరు చెప్పండి. విలేకరులుగా మీరు ఎన్నో కష్టాలు పడతా ఎండనక వాననక తిరుగుతున్నారు. మీ ఫ్యామిలీలో జరిగితే మీరు ఏం చేస్తారు? ఎవరికి న్యాయం జరిగిద్ది? మేము అడిగేది న్యాయమే, మేము అన్యాయంగా అడగట్లా. మా వాడు తప్పుడోడు అంటున్నారు. సిఐ ఏంటి ఇప్పుడు మంచోడా? సిఐ మంచోడా చెప్పండి. సిపి గారు, సిఐ మంచోడా? కానిస్టేబుల్ మంచోడా? శవాన్ని మాయం చేయడం మంచిదా? దహనం చేయడం మంచిదా? ఆ తల్లి పూడికి అడుగుతుంది, ఇవ్వండి. మీరు ఇవ్వాల్సిందే. మాకు 29తో పాటు మేము ఇప్పుడు చెప్తున్నాం, ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు, ప్రతి కాపు నాయకుడు, ఆఖరికి మందకృష్ణ మాదిగ నాయకుడు గారితో సహా పిలుస్తాం మేము. మాకు న్యాయం జరగాలి. మా ఫ్యామిలీకి ఇంత అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయండి అంత మటుకి. చెప్పండి. ఇప్పుడు మీరు సిపిని కలిశారు కదా, నిన్న మీకు సిపి దగ్గర న్యాయం జరుగుతుందని 100% అండి. సిపి గారు మాకు చెప్పారు, మా సిస్టర్కి, అమ్మ ఏం జరిగిందో మాకు తెలుసు, ఆడు ఎదవని మాకు తెలుసు, అతను చేసే నేరాలన్నీ బయటకు వచ్చినాయి, ఇమ్మీడియట్లీ అతని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అతను విఆర్ పంపిస్తాం కాదండి. మాకు జరిగిన అన్యాయానికి మీరు ఇమ్మీడియట్లీ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి వాళ్ళ సబ్ జైలుకి పంపించండి. ఆ పిల్లోడు బూడి తిప్పించండి, మాకు న్యాయం జరిగిద్ది. ఆ బూడితో మేము అస్థికలతో మేము చేసుకుంటాం. వాళ్ళు స్టేషన్కి, వాళ్ళ కోర్టుకు పంపించండి. మాకు జరిగే న్యాయం మేము ఆ కార్యక్రమం చేసుకుంటాం. కోర్టులో కేసు అంటారా, అది ఎప్పటికో తేలిద్ది. కోర్టులు కేసులు తెలియని వాళ్ళం కాదు, మాకు వీటి గురించి అవగాహన లేని వాళ్ళం కాదు. మా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేది కాదు, మేము పోరాటం చేసుకుంటాం. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా నాన్నగారు ముళ్ళపూడి కృష్ణమూర్తి గారు నేర్పిన విద్య ఒకటే, ఎవరి దగ్గర తలకాయ ఉంచుకోబాక, ఎవరి దగ్గర కాళ్ళు పిసకబాక, అవసరమైతే పేక పిసుకని చెప్పాడు. మా టైం వచ్చినప్పుడు మేము పేకే పిసుకుతాం తప్ప కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్లు మావి కాదు. సోషల్ మీడియాలో 7 కానిస్టేబుల్ ఉన్నారని ప్రచారం జరుగుతుంది. బాబురావు ఉన్నాడండి, అందులో అశోక్ ఉన్నాడండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడండి, మురళీకృష్ణ ఉన్నాడండి, ఇంకా మరియు 8 మంది దాకా ఉన్నారండి. శవాన్ని మాయం చేసిన దాంట్లో బాబురావు బండి తోలాడు, మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు, వెనకాల అశోక్ కూర్చున్నాడండి. ఎస్ఐ ఎదర, సిఐ ఎదర బండి వేసుకొని వెళ్ళాడండి. మొత్తం డీటెయిల్స్ వచ్చినాయండి. ఎదురుగుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారండి. ఆ ఫోటోలే మేము అంబటి రాంబాబు గారికి రిలీజ్ చేసామండి. మేము ఈ కూడా ఒకటే చెప్తున్నామండి, మాకు చేతనైనంత మట్టుకి మేము విజయవాడ సిటీలో 40 ఏళ్ళ నుంచి కాపురాలు చేసుకుంటా ఇక్కడే ఉంటున్నామండి. స్టేషన్కి వెళ్ళిన ప్రతి ముద్దాయితో మాకు సంబంధాలు ఉంటాయండి. ఏం చేసేవరా, ఏం జరిగిందిరా అంటే ప్రతి ఒక్కటే నిజమే చెప్తాడు తప్ప అబద్ధం చెప్పడండి. అన్న సాయిని పైన కొడుతున్నారు, గోల్డ్ పీకేస్తున్నారన్న, మీ అక్కకి చెప్పాను.